ప్రైజ్ ద లార్డ్. దేవుని దయ వల్ల 8వ నెలలో ప్రవేశించాం. అంటే ఈరోజు ఆగస్టు 30వ తారీఖు 2025 సంవత్సరం శనివారం. రేపు ఈ నెల ముగుస్తుంది. కాబట్టి మనం ఉన్నంతకాలం నాకు ఆర్ దుర్గారావు అని ఉండేవాడు. ఆయన ఇప్పుడు భూమి మీద లేడు. వాళ్ళ కొడుకు అంటే నాకు కొన్ని రకాలుగా ఇష్టం, అన్ని రకాలు కాదు. అతను ముఖ్య దైవాలంటే ఏమో చెవి పోసుకుంటాడు. దైవ భక్తి ఉండాలంటే ఏ టైంలో ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో తెలియదు కదా. అందుకనే నేను ఎప్పుడు ప్రార్థన చేసుకుంటుంటాను. వాళ్ళు ఇంకా నా ఎదురుగా పిల్లలే. రాజేష్ అతను జిమ్కి వెళ్తున్నాడు దేవుని దయ వల్ల. కానీ ఇది ఆరోగ్యం పెంచుకునేవాడంటే ఇంకా నాకు సంతోషం. వాళ్ళ తమ్ముడు స్టూడెంట్, కాలేజీలో వెళ్తుంటాడు. సరే, ఈరోజు దేవుని వాగ్దానం ఫిబ్రవరి 11వ అధ్యాయం 40వ వచనం. దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచెను. నీకు బిర్యానీ ఇప్పిస్తాను, నీకు సినిమాకి తీసుకెళ్తా. కొంతమంది ఏదైనా అబద్ధాలు చెప్పొచ్చు, కానీ దేవుడు సిద్ధపరిచాడంట. అంటే మనం ఏం చేయాలి? 30 రోజులు అటెండెన్స్ వేసుకోవాలి. అప్పుడు మనకి ఫుల్ జీతం వస్తుంది. అలాగే మనం జీవించిన నాళ్ళు దేవుడికి అనుకూలంగా ఉంటే ఆయన మనకి ఇలాగా దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచి ఉంచాను. అది మనకి దొరుకుతుంది. దేవుడి మాట నమ్మాలి. నా మాట నువ్వు, నీ మాట నేను నమ్మకపోయినా అలాగా చేయాలి. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించును గాక. మళ్ళీ చెప్తున్నా, ఈరోజు ఆగస్టు 30వ తారీఖు 2025 సంవత్సరం శనివారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో రాజేష్ను అతని కుటుంబంలో అందరినీ దేవాది దేవుడు సమృద్ధిగా దీవించును గాక. వాళ్ళ వ్యాపారం దీవించబడును గాక. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న మిమ్మల్ని, మీ కుటుంబాలని దేవుడు సమృద్ధిగా దీవించును గాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.